అందరికీ నమస్కారం. విష్ణుపట్ల ఉదయశంకర్ని మాట్లాడుతున్నాను. నేను 36 సంవత్సరాలుగా ఆకాశవాణిలో అనేక కేంద్రాల్లో సేవనందించి ఇటీవలే రిటైర్ అయ్యాను. ఆకాశవాణి ఎట్ 90, వన్ నేషన్ వన్ వాయిస్, ఇలా ఆకాశవాణి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో ఈ పేర్ల విషయానికి వచ్చినప్పుడు 5 సందర్భాల్లో ముందు 1935లో ప్రొఫెసర్ ఎంవి గోపాలస్వామి గారు ఆయన ప్రైవేట్ రేడియో స్టేషన్ మైసూరులో ఆకాశవాణి నామకరణం గుర్తొస్తుంది. తర్వాత ISBS, ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్, దీనిని ఆల్ ఇండియా రేడియోగా 1936 జూన్ 8వ తారీఖున చేయడం జరిగింది. తర్వాత ఇంకొక సందర్భంలో 1939లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు షార్ట్ వేవ్ సర్వీస్ ని ప్రారంభిస్తున్నప్పుడు ఆకాశవాణి అని సంబోధించడం జరిగింది. తర్వాత 1956లో ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిగా అడాప్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో 2023 సంవత్సరంలో ప్రసార భారతి వారు ఇక నుంచి ఆకాశవాణిగానే ఈ బ్రాడ్కాస్టర్ ని గుర్తిస్తామన్నట్టుగా తెలపడం జరిగింది. ఆల్ ఇండియా రేడియో 90 సంవత్సరాల ఈ సందర్భంగా తరతరాలుగా భారతీయుల సమాచారంతో, జ్ఞానంతో, ఏకత్వంతో కలిపిన ఒక గొప్ప ప్రయాణాన్ని మనం ఇప్పుడు స్మరించుకుంటున్నాం. ప్రారంభం నుంచి ఆకాశవాణి దేశానికి విశ్వసనీయ స్వరంగా నిలిచింది. అత్యంత దూర ప్రాంతాల వరకు చేరుకుని భారతదేశ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ కళలు, సంగీతం, సాహిత్యం, వ్యవసాయ కార్యక్రమాలు, అనేక విభాగాలలో ప్రత్యేక కార్యక్రమాలు, ఇంకా ప్రజా చర్చలకు వేదికగా నిలిచింది. జాతీయ ప్రాముఖ్యత గల సందర్భాల నుంచి సాధారణ ప్రజల దైనందిన జీవితాల వరకు ఇది లక్షలాది మందికి నిత్య సహచరంగా నిలిచింది. దశాబ్దాలుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆకాశవాణి అభివృద్ధి చెందుతూ అటు విశ్వసనీయత, ఇటు సమగ్రత, ఇంకా ప్రజాసేవ విలువలను నిలబెట్టుకుంది. సాంస్కృతిక ఐక్యతను ప్రోత్సహించడం, కళాకారులను ప్రోత్సహించడం, యువ నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించి వారికి ఒక వేదికనివ్వడం, ముఖ్యంగా ప్రజాస్వామ్య సంభాషణను బలోపేతం చేయడంలో అమూల్యమైన పాత్ర పోషించింది. ఈ విశిష్టమైన 90 సంవత్సరాల సందర్భంగా ఈ గొప్ప వారసత్వాన్ని నిర్మించిన ప్రసారకర్తలు, కళాకారులు, ఇంజనీర్లు, ఇంకా సిబ్బందికి మనమందరం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆకాశవాణితో పాటు ఈ ప్రయాణంలో ఉన్న మీలాంటి శ్రోతలందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మరింత బలంగా ముందుకు సాగుతూ జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత సేవ చేయాలనే కొత్త సంకల్పంతో ఆకాశవాణి ముందుకు సాగాలని కోరుతున్నాను. సిబ్బందికి, అందరికీ, శ్రోతలకు, కళాకారులకు శుభాకాంక్షలు.